కోలాహలంగా మూలారెడ్డి నాటక పరిషత్ జాతీయ నాటికల పోటీలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరంలో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ జాతీయ స్థాయి నాటికల పోటీలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. గనుల శాఖ మంత్రి పొల్లు రవీంద్ర, టూరిజం మంత్రి కొందర దుర్గేష్, మహా టీవీ ఎండి వంశీకృష్ణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితర ప్రముఖులు నాటికల పోటీలకు హాజరయ్యారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పరిషత్ నిర్వాహకులు సమాఖ్య అధ్యక్షులు బొత్తల వెంకటరామారావు ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నాటికల పోటీలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. మరి మీరు చూడండి. కళలని కాపాడాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే కూచిపూడి మరి మన కళలకు సంబంధించి నాటకాలు కానీ చాలా ప్రాచుర్యం ఇవాళ చాలా ప్రోత్సాహం తగ్గిపోతుంది. నేను చూశాను మొన్న కూచిపూడి ఏదైతే మన తెలుగువారి యొక్క కూచిపూడి నాట్యోత్సవాల్లో నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ విదేశాల్లో కూడా నేర్చుకుని చాలా అద్భుతంగా చేస్తాం. అయితే ఇక్కడ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అలా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆవేగంలో ఉన్నారెంతో నాయకత్వం ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతున్నారు. రేపు 21వ తారీఖున మరి ఏదైతే యోగా డే ఉందో దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని ఈ నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ముఖ్యంగా 21వ తారీఖున జరగబోయే జూన్ 21 జరిగే కార్యక్రమంలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరొకసారి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మనస్ఫూర్తిగా పేరుతో వెలిసినటువంటి కళా పరిషత్తుని కొనసాగిస్తూ ఇవాళ జాతీయ స్థాయిలో నాటక పోటీలు నిర్వహిస్తున్నటువంటి అనపర్తి శాసనసభ్యులు సహృదయులు మిత్రులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నటువంటి పెద్దలు అబ్కారీ శాఖ మార్చులు మిత్రులు పొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అభిమానులందరూ వరుసగా ఒక లైన్లో వచ్చి మన సన్మాన గ్రహీత గౌరవనీయులు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు రామకృష్ణారెడ్డి గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ రకమైనటువంటి నాటక కళా పరిషత్తులకు కానీ నంది పురస్కారాలకు కానీ నంది అవార్డులకు కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని, రాబోయే రోజుల్లో కళాకారులు ఈ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే విధంగా వారందరూ కూడా సగౌరవంగా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాన్ని అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే కళాకారులు కన్నీరు పెట్టారో దాన్ని తెరవడానికి, తిరిగి వారి మొహాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి వాటిని స్పష్టంగా తెలియజేస్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్ననే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో పునరుద్ధరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా ఆనందదాయకమైన విషయం తెలియజేస్తూ
ఈ రకంగా ఈ రాష్ట్రంలో కందుకూరు పురస్కారాలు కానివ్వండి, ఉగాది పురస్కారాలు కానీ కొనసాగించాం. గతంలో 5 సంవత్సరంలో లేనివి మనం కొనసాగించగలిగాం. మళ్ళీ వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడం ద్వారా ఈ రాష్ట్రం కళా సాంస్కృతిక వైభవాన్ని తిరిగి పొందే విధంగా అన్ని కార్యక్రమాలను చేపడతామని తెలియజేస్తూ వంశీ గారికి కూడా ఇవాళ సినిమాల గ్రహీత వారికి కూడా సెలవు తీసుకుంటాం. సార్ నంది నాటకోత్సవాలు